లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత, ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈరోజు 5-6 అంశాలు చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి. నాగబాబు గారు ప్రశ్నించే వాళ్ళని కుక్కలు అంటున్నాడు, వైసీపీ వాళ్ళని గోండాలంటున్నాడు, ఏందేందో ఆయన దాని మీద చాలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉంది, క్లబ్బులు, వాటన్నిటి తీరు మీద బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు రాసిన ఒక లేఖే చాలా దర్పణం పడుతోంది. జమ్మలమడుగు ప్రాంతంలో క్లబ్బులు, దందాలు అరాచకంగా ఉందని చెప్పి ఆయన రాసిన లేఖ ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా రాశాడు. కాకపోతే ఆ పరిస్థితి ఒక్క జమ్మలమడుగులోనే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా ఉండొచ్చు. దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ఇక మున్సిపాలిటీల్లో ఈ లోకేష్ గారు రెడ్ బుక్ పాలన, నా ఉద్దేశంలో, చాలామంది ఉద్దేశంలో అది రెడ్ బుక్ పాలన అంటే రాక్షస పాలన. సో ఆ రాక్షస పాలన ఎలా సాగిందంటానికి మున్సిపల్ ఎన్నికలు, అవి ఎంత పెద్ద ఎన్నికలు కాదు, అయినా కూడా ఎంత అరాచకంగా దాడులు, పుణ్యక్షేత్రంగా భావించి మొన్నే తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు అరాచకంగా బస్సుల మీద దాడి, గందరగోళాలు చేసి, కిడ్నాపులు, ఒకే చోట ఒక కప్పు కింద నలుగురిని నుంచోబెట్టి మమ్మల్ని కిడ్నాప్ చేయలేదని చెప్పి అబద్ధాలు చెప్పించడం, ఏమిటి అరాచకం. అనేక చోట్ల చివరికి పార్టీ ఫిరాయింపులు. ఎన్టీ రామారావు కుమారుడు, పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపూర్లో ఫిరాయింపు జరిగింది. దౌర్భాగ్యం కాకపోతే ఏమంటారు, ఆయనకి పద్మభూషణ్ బిరుదు. సో పద్మభూషణ్ బిరుదు ఇచ్చిన సందర్భంలో హిందూపూర్లో ఆయన పార్టీ ఫిరాయింపులు చేసి టీడీపీలోకి అక్కడ పార్టీ మున్సిపల్ చైర్మన్ మార్చినట్లున్నాడు. దాని మీద చర్చలోకి వెళ్దాం. ఇక పోలవరం ప్రాజెక్టుని ఎలా ముంచింది చలసాని శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించిన తీరు, ఎంపీలు ఎంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడిన వైనం, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పాడు చేయకూడదు, ఎత్తు విషయంలో రాజీ లేదు అంటూ ఆయన మాట్లాడిన వైనం, వీటి మీద వెళదాం. అలాగే చంద్రబాబు గారు ఇంకో సంచలన వ్యాఖ్య చేశారు. సంపద సృష్టించకుండా పంచే హక్కు ఎవరికీ లేదు అని అక్కడ ఢిల్లీ వెళ్ళి ఆప్ వాళ్ళ తాయిలాలను విమర్శిస్తున్నారు. బీజేపీ వాళ్ళు అవే తాయిలాలు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏపీలో అంతకంటే ఎక్కువ తాయిలాలు ఇచ్చి సంపద సృష్టించకుండా పంచే హక్కు లేదని చెప్తూ పరోక్షంగా ఇప్పట్లో ఏమి ఈ 3 రెట్లు పంచుతానన్నాడు కదా, ఎక్కువగా డబ్బులు ఇస్తాను, ఎక్కువగా స్కీములు అమలు చేస్తున్నారు కదా, అవేవి అమలు చేయలేని. ఇక తెలంగాణకు సంబంధించిన 2-3 వార్తలు చూసిన తర్వాత ఏపీలోకి వెళదాం. ముందు పరిషత్, తర్వాత పంచాయతీ. కొన్ని రోజుల అంతరంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం యోచన. ఎస్సీ వర్గీకరణపై సిఫారసులు రెడీ. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. ఏపీలో అయితే మరి ఇంకా ఈ ముందుకు వెళ్ళట్లేదు ఈ ఎస్సీ వర్గీకరణ విషయం. మరి ఇక్కడ తెలంగాణలో అయితే దాదాపు సిద్ధమైపోయింది. ఎమ్మెల్యేల అనర్హతపై 10న తదుపరి విచారణ. సుప్రీంకోర్టు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళ సంగతి చూస్తారు. రామోజీ ఫిలిం సిటీలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వేరొక చోట ఇస్తామంటే ఊరుకునేది లేదంటున్న సిపిఎం నేతలు. లబ్ధిదారులతో కలిసి రంగారెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తారు. ఇక ఏపీ వార్తలకు వద్దాం. చంద్రబాబు ఢిల్లీలో 2019లో మోడీని తిట్టారు, ఢిల్లీ వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మోడీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్ని తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శిస్తున్నారు. ఇక ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. పోలీస్ స్టేషన్లో వీడియో తీయవచ్చు, అదేమి నిషిద్ధ ప్రాంతం కాదు. బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. పోలీస్ స్టేషన్లో వీడియోలు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. అధికార రహస్యాల చట్టం కింద నిషిద్ధ ప్రాంతాల జాబితాలో పోలీస్ స్టేషన్ లేదని, అలాగే ఎవరైనా అక్రమంగా తీసుకువెళ్ళారు అనిపిస్తే ఆ వీడియో తీయొచ్చు అన్న అర్థం వచ్చేదాకా ఈ వార్త ఉపయోగపడుతుందని చెప్పి సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. ఇక సొంత ఎమ్మెల్యేలకు సీఎం రమేష్ హెచ్చరిక. సొంత పార్టీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, నిజానికి వీళ్ళిద్దరూ ఒరిజినల్గా టీడీపీ వాళ్ళే, కాకపోతే ఈ రంగు మార్చుకున్నారు అంతే వాళ్ళ అవసరాల కోసం. ఆదినారాయణ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరోక్ష హెచ్చరిక చేశారు. జమ్మలమడుగు ప్రాజెక్టులు నియోజకవర్గంలో తన కంపెనీకి చెందిన పవర్ ప్రాజెక్టుల పనుల్ని ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడాన్ని సీఎం రమేష్ మర్చిపోలేదని తాజాగా ఆయన ఫిర్యాదుతో అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు క్లబ్లో దేవగుడి నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి బీజేపీ ఎంపీ గారే
కలెక్టర్ గారికి ఉత్తరం రాశారు. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా రాసినట్టున్నారు. జోదంపై దృష్టి సారించాలని కోరారు. 12 టేబుళ్లపై టేబుల్కు 9 మంది చొప్పున 25,000, 50,000, లక్ష వరకు జోదం బెట్టింగ్గా నిర్వహిస్తున్నారట. మట్కా, లిక్కర్ దందా వంటి అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని అని చెప్తున్నారు. అక్కడే కాదు, గుంటూరు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. మొన్న కోడిపందాలప్పుడు కూడా చూసాం కదా. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పాలన 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోందని వాళ్ళే చెబుతున్నారు. ఇక